మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అశ్విని అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. సో నేను బేబీ హెల్త్ కేర్ అని చెప్పాను కదా, నేను డాక్టర్ని కాదు. బట్ ఏంటంటే నేను డిశ్చార్జ్ అయ్యే ముందు నాకు ఏవైతే మా పాపకి ఇచ్చారో బేసిక్ మెడిసిన్ ఏదైతే ఇచ్చారో అది నేను మీకు ఇవాళ షేర్ చేయాలనుకున్నాను. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. దీనికి ముందు స్కిన్ కేర్ వీడియో కూడా ఒకటి పెట్టాను, తప్పకుండా చూడండి. సో మీరు మీ బేబీకి ఏదైనా మెడిసిన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేను ఇవన్నీ జస్ట్ ఎమర్జెన్సీకి ఇచ్చినవి మాత్రం నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. నేను నా బేబీకి యూజ్ చేస్తున్నాను. న్యూ బోర్న్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ మంత్ రన్నింగ్ అనమాట పాపకి. సో న్యూ బోర్న్ బేబీకి సంబంధించి ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి నేను మీకు చూపించబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి నేను మా బాబు విషయంలో చేసిన మిస్టేక్ ఏంటంటే విటమిన్ D3 ఉంటుంది కదా, ఈ విటమిన్ D3 అనేది నేను ఒక 2 టైమ్స్ వేసాను. ఫోర్త్ మంత్లో ఏంటంటే అవసరం లేదేమో ఇంకా అని చెప్పేసి నేను ఆపేసాను ఒక 1 మంత్. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు, లేదు 1.5 ఇయర్ 1 ఇయర్ వరకు యూజ్ చేయాలి విటమిన్ D3 అన్నారు. భయం వేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ విటమిన్ D3 అనమాట. పిల్లలకి, చంటి పిల్లలకి ఖచ్చితంగా వెయ్యాలి. వాళ్ళకి రికెట్స్ రాకుండా, కాళ్ళు వంకర్లు పోకుండా ఇది 1 ఇయర్, అప్ టు 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కూడా మనం యూజ్ చేయాలి. సో ఈ విషయం తెలియక సిరప్ అయ్యే వరకే యూజ్ చేయాలి, తర్వాత ఎప్పుడు తెచ్చుకుందాం అని మాత్రం అనుకోవద్దు. విటమిన్ D3 చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కంటిన్యూస్గా వేయాల్సిన ఒక మెడిసిన్ అనమాట. సో ఇది మర్చిపోవద్దు, ఇదొకటి ప్రైమరీ. నెక్స్ట్ మల్టీవిటమిన్ 6 మంత్స్ వరకు ప్రిఫర్ చేస్తారు. తర్వాత 6th మంత్లో మనం అన్నప్రాసన చేసి బేబీకి ఫుడ్స్ ఇస్తాం కాబట్టి విటమిన్స్ అన్నీ అందుతాయని ఈ విటమిన్స్ అనేది కూడా ఇస్తారనమాట. ఇది 6 మంత్ వరకు వాడాలి, మధ్యలో ఆపొద్దు. 6 మంత్స్ వరకు యూజ్ చేయాల్సింది ఇదనమాట మల్టీవిటమిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీకి మిల్క్ అరగకుండా గ్యాస్ పట్టేసి ఉంటుంది కదా, గ్యాస్ పట్టేసి చాలా ఏడుస్తారు, కడుపు ఉబ్బరంగా ఉన్న, గట్టిగా ఉన్న, కాలిక్ పెయిన్ వచ్చిన ఈ కాలిజాయ్ డ్రాప్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో కాలిజాయ్ డ్రాప్స్ ఇవి కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు. బేబీకి పాలు అరగకుండా వాచ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే బేబీకి మిల్క్ అంటే మనం వెళ్ళే కొద్దీ మిల్క్ అనేవి కొంచెం చిక్కబడతాయి, ఎక్కువ తాగేస్తారు. ఒకవేళ ఆ మిల్క్ అరగకుండా వాంతులు చేసేసుకుంటున్నాయి అంటే డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా ఇది యాక్టివ్ గట్ కానీ బెస్ట్రోజైమ్ కానీ వేస్తే కొంచెం వాళ్ళకి డైజెషన్ మంచిగా అవుతుంది. నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది చెప్తున్నాను, మిమ్మల్ని యూజ్ చేయమని కాదు. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎంత ఎంఎల్ వేయాలి అనేది కూడా నేను చెప్పట్లేదు, నేను ఏం యూజ్ చేస్తాననే చెప్తున్నాను. మళ్ళీ నువ్వు డాక్టర్వా అలాంటి కమెంట్లు దయచేసి చేయొద్దు. నేను మా బేబీకి డాక్టర్ ఇచ్చినవి నేను మీకు చెప్తున్నా. ఎంత ఎంఎల్ వేయాలి ఏంటి అనేది కూడా చెప్పట్లేదు, ఎందుకంటే నేను డాక్టర్ కాదు. బట్ ఏమేమి వాడతాం ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయని చెప్తున్నా. సో ఇలా అనమాట డైజెషన్ కోసం. అండ్ పారాసెటమాల్ చాలా ఇంపార్టెంట్ ఫీవర్కి. అందరికీ తెలుసు పారాసెటమాల్ అని. పారాసెటమాల్ విషయంలో చేసే తప్పు ఏంటంటే ఏ వయసుకి ఎంత ఎంఎల్ వేయాలో తెలియక వేసేస్తారు ర్యాండమ్గా. అలా అస్సలు చేయొద్దు. కరెక్ట్ డోస్ పడితేనే ఫీవర్ తగ్గుద్ది. సో న్యూ బార్న్కి అయితే మా పాపకి మొన్న ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తే 0.4 వేయమన్నారు. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఇక్కడ డోసేజ్ మారుతుంది. సో పారాసెటమాల్ అనమాట ఫీవర్కి. అండ్ బేబీస్కి కఫ్ ఏమైనా వచ్చిందంటే అమ్మో చాలా ఇబ్బంది అయిపోద్ది. సో కఫం పట్టేది మోస్ట్లీ వాళ్ళ కఫం అంతా మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. బట్ బాగా కఫం వచ్చినట్లయితే ఈ డిస్నీ డ్రాప్స్ రాశారు. మొన్న పాపకి బాగాలేదు, కొంచెం దగ్గుతుంది అని అన్న టైంలో వెళ్తే ఇది రాశారనమాట. 0.3 అంత ఏమన్నారు, చిన్నపిల్ల కాబట్టి. సో ఇవి కూడా ఎమర్జెన్సీ సిరప్ అనమాట బేబీ. ఇవి వచ్చేసి నాజల్ డ్రాప్స్ అనమాట. అంటే ముక్కులో వేయడానికి బేబీస్కి ముక్కు డ్రై అయిపోయి ఇరిటేటింగ్గా అవ్వకుండా ఉండడానికి అండ్ మంచిగా ఎటువంటి జలుబులు కూడా రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది రాశారు. మొత్తం 3 టైమ్స్ ఏమన్నారు, 4 టైమ్స్ అయినా వేయచ్చు బేబీకి. సో నాసోక్లియర్ డ్రాప్స్ ఇవి ఎమర్జెన్సీగా అంటే డిశ్చార్జ్ అయ్యే ముందు నాకు ఇచ్చిన మెడిసిన్ అనమాట. బేబీకి సంబంధించి ఏమైనా బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, మామూలుగా ఇప్పుడు పాలు పట్టేటప్పుడు కూడా పాలు తాగకుండా బ్రీతింగ్ తీసుకోకుండా ఏడుస్తూ ఉన్నా చాలా ఎమర్జెన్సీ, అది ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. సో ఏవైతే వచ్చే ముందు నాకు డాక్టర్ ఇచ్చారో అవి నేను మీకు చూపించాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలామందికి తెలియదు ఏంటంటే ఏది ఎంతవరకు వాడాలని తెలియదు. సో విటమిన్ D3 విషయంలో నేను మిస్టేక్ చేశాను. బాబు దగ్గర 1 మంత్ యూజ్ చేయలేదు, తర్వాత కంటిన్యూ 1 ఇయర్ వరకు యూజ్ చేశాను. సో అది మీరు చేయొద్దు మిస్టేక్. విటమిన్ D3 కన్ఫామ్గా వాడండి, మల్టీవిటమిన్ కన్ఫామ్గా వాడండి. అండ్ పారాసెటమాల్ ఇంకా ఇవి ఉన్నాయి కదా, డిస్నీ డ్రాప్స్, ఇవన్నీ కూడా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా అప్పుడు యూజ్ చేసుకోండి. అండ్ కాలిక్ పెయిన్ వస్తే మాత్రం ఖచ్చితంగా కాలిజాయ్ డ్రాప్స్ యూజ్ చేయండి.
అండ్ బేబీ మోషన్ పాస్ చేయకపోయినా ఏవైతే ఇండైజెషన్ అవుతుందో ఆ డైజెషన్ అవ్వడానికి బెస్టోజైమ్ అండ్ ఇంకోటి ఉంది కదా, అవి మీ డాక్టర్ ఏది ప్రిఫర్ చేస్తే అదే మీరు యూజ్ చేయండి. ఎందుకంటే బయట చాలా ఉన్నాయి. నాకు ఇచ్చినవి మాత్రం నేను చెప్పాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోవద్దు.